ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏలూరు జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. స్వామివారికి విశిష్ట చరిత్ర ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. ప్రధానంగా ద్వార తిరుమల ఆలయాన్ని అయితే చిన్న వెంకన్న ఆలయంగా పిలుస్తారు. ప్రధానంగా తిరుమలలో ఉన్న ఆలయం పెద్ద తిరుపతి పెద్ద వెంకన్నగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్వామివారిని అయితే చిన్న వెంకన్నగా భావిస్తుంటారు. ప్రధానంగా అయితే చిన్న వెంకన్న వారికి చాలా కోపం అని చెప్పి చెప్తా ఉంటారు. ఎవరైనా సరే ఇక్కడ మొక్కుకొని ఖచ్చితంగా ఇక్కడ రావాల్సి ఉంటుంది. అయితే పెద్ద తిరుపతి మొక్కుకొని అక్కడికి వెళ్ళలేని వారు చిన్న తిరుపతిలో దర్శనం చేసుకున్నా సరే ఆ పుణ్యప్రాప్తి కలుగుతుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోని ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే భారీ సంఖ్యలో ప్రజలైతే తరలి వచ్చారు. దాదాపు 50,000 నుంచి 60,000 మంది స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి అంతా భావిస్తున్నారు. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి పుణ్యఫలం కలుగుతుందో తెలుసుకోవడానికి ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఇక్కడ ఉన్న విశిష్టత ఏంటి? స్వామివారిని దర్శించుకోవడం ఎటువంటి పుణ్యప్రాప్తి కలుగుతుంది? శ్రీమద్వ్యాళగిరావహేంద్ర నిలయం న్యస్సాంగ్రిగంజద్వయం శ్రీమద్వారక మౌని పూజిత పదం శ్రీభూమి నీరాన్వితం గోవిందన్ నదజేతనాగహరణం త్రైవిద్యదాపాపం వందే భక్త వరప్రదం స్మితముఖం శ్రీవేంకటేశం విభం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ద్వారకా తిరుమల క్షేత్రంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి యొక్క విశేషమైనటువంటి ఉత్తర ద్వార దర్శనం జరుగుతోంది. స్వామి ఉత్తర ద్వారంగా ఉండటం వలన ముక్కోటి ఏకాదశి రోజున సమస్త సుఖాలు భక్తులు కలుగుతాయనేటువంటి భక్తుల విశ్వాసంతో ఆ రోజు స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే ద్వారకా తిరుమలలో ముక్కోటి విశేషం ఏంటంటే స్వామి యొక్క 16 కళలో కూడా స్వామి నిక్షిప్తమై ఉంటాయనేటువంటి విశేషమైనటువంటి ఇది కలిగి ఉంది. ఇక్కడ 2 స్వాములు ఉన్నారు. 2 స్వాములు కూడా ఒకటి స్వయం వ్యక్త స్వామివారు, ఒకటి ప్రతిష్ఠ చేసిన స్వామివారు. ఈ స్వామివారు 2 స్వాములు ఉండటం వల్ల దీన్ని ద్వారకా ద్విమూర్తులు అంటారు. ద్విమూర్తులు ఉండడం అనేది మీకు ఎక్కడా ఉండదు. ఎక్కడైనా సరే ఒక్కరే ఉంటారు. స్వయం వ్యక్త స్వామివారు కానీ ప్రతిష్ఠ చేసిన స్వామివారు కానీ ఉంటారు. కానీ ఇక్కడ 2 ఉండటం విశేషం. ద్విమూర్తులు ఉంటారు. అలాగే తిరుమలలో ఒక్కరే ఉంటారు. తిరుమలలో తీసుకోవాలనేటువంటి మొక్కులు ఇక్కడ తీసుకోవడం అనేటువంటిది అనాదిగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మొక్కులు ఇక్కడే తీసుకోవడం అనేది జరుగుతుంది. అది స్వామి యొక్క విశేషం. మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి అని అంటారు. దీన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రధానంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారికి రెండు సార్లు కళ్యాణాలు జరుగుతాయి. దాని విశిష్టత ఏంటండి? స్వామి ప్రతిష్ఠ చేసిన స్వామివారు ఒకరు, స్వయం వ్యక్త స్వామివారు ఒకరు, 2 ఉండటం వల్ల ఇద్దరికి 2 కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అంచేత బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ స్వయం వ్యక్త స్వామివారికి ఆశ్వీజ మాసంలో, ప్రతిష్ఠ చేసిన స్వామివారికి వైశాఖ మాసంలో 2 బ్రహ్మోత్సవాలు. అలాగే విశేషంగా అధిక ఆశ్వీజం కానీ అధిక వైశాఖం కానీ వచ్చినట్లయితే విశేషంగా ఇంకోసారి బ్రహ్మోత్సవం 3 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అలా ఇక్కడ జరుగుతుంది. అలాగే స్నపన నిషేధం. స్వామికి స్నపన లేదు. పుట్టలో ఉండటం వల్ల, స్వామి పుట్టలో ఉండటం వల్ల స్నపన నిషేధం. స్వామికి స్నపన నిషేధం కాబట్టి అమ్మవార్లకు కూడా స్నపన అనేది లేదు ఇక్కడ. అదొక విశేషం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తం మీద అయితే ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న స్వామివారిని ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడానికి అయితే అనేక మంది ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ విధంగానే వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న అర్చకులు చెప్పారు ఈ ఆలయ విశిష్టత ఎక్కడ లేని విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం 2 కళ్యాణాలు జరుగుతాయి స్వామివారికి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మూర్తులు ఉంటారు. అందువల్ల ఇక్కడ 2 కళ్యాణాలు చేస్తుంటారు. ఒకసారి 3 కళ్యాణాలు కూడా చేసే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద అయితే చిన్న వెంకన్న ఆలయాన్ని దర్శించుకోవడానికి అయితే భక్తులైతే భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వీడియో వెంకటేశ్వర రాంబాబు.